యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటూ ఈ యొక్క ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారు కదూ? దేవుని యందు ఎదుగుచు చక్కగా ప్రభువులో ఆనందిస్తూ కుటుంబాన్ని నిజంగా దేవుని యొక్క మార్గం నడిపిస్తూ చక్కగా ఉన్నారు నేను భావిస్తూ ఉన్నాను. ఎప్పుడు కూడా మీ అందరి కోసము నేను ప్రతిరోజు కూడా ప్రార్థనలో ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. చాలాసార్లు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయో తెలుసా? కొన్నిసార్లు దేవునికి చాలా దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. యథేచ్ఛగానే ప్రతి ఆదివారము మనము మందిరానికి వెళ్తాం, ప్రతి కార్యక్రమాలు కూడా పాల్గొంటూ ఉంటాము. కానీ అంతరంగంలో మాత్రము దేవునితో సంబంధము లేకుండా మనం వ్యవహరిస్తూ ఉంటాం. బయటికి మాత్రము చక్కగానే ఆరాధన చేస్తూ ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాం, వాక్యం చదువుతూ ఉంటాం. కానీ ఆ పర్సనల్ అటాచ్మెంట్ అనేది బహుశా ఉండకపోవచ్చు. దానికోసమే దేవుడు కొద్దిపాటి శ్రమలను అలా పంపిస్తూ ఉంటాడు. ఒక మాట విందాం చూడండి. జకర్యా గ్రంథంలో నుంచి 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే, కాబట్టి నీవు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు అని చెప్తూ ఉన్నాడు. మనము ఆయన తట్టు తిరిగితే ఆయన మన తట్టు తిరుగుతాడు అని సెలవిస్తూ ఉన్నాడు. చాలాసార్లు ఆయన తట్టు మనం తిరగకుండా మనం చాలా దూరం వెళ్ళిపోతూ ఉంటాం. ఆలోచన చేసుకోనండి, ప్రభుతో సన్నిహితంగా మాట్లాడిన రోజు ఎంతకాలమై ఉంటుంది ఆ దినం? నిజంగా ప్రతిరోజు కూడా దేవునితో అటువంటి సన్నిహితమైన సంబంధం కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నావా? అటువంటి సన్నిహితమైన యొక్క విధిగానే మనము వాక్యము చదువుతూ ఉన్నామా? ఒకప్పుడు దేవునికి వాక్యము చదువుతూ ఉంటే కన్నీళ్ళు వచ్చేటివి. ఏదన్నా వాక్య ప్రకారం చేయకపోతే ఎంత కన్నీళ్ళు వచ్చేదో కదూ. కానీ ఇప్పుడు అటువంటి దినాలు వెళ్ళిపోయినాయి. ప్రభులో మనము ఎదగగుంటా, ఆయన తట్టు మనం తిరగగుంటా మనం ఏదేదో దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం. మందిరానికి మాత్రం వెళుతున్నాం ఆదివారము, యథావిధిగానే బలలో కూడా మనం పార్టిసిపేట్ అవుతూ ఉన్నాము. కానీ అంతరంగంలో ఆ వెలితి కనిపిస్తూ ఉన్నది కదూ. దేవుడు హృదయ అంతరంగాల్ని చూచేటువంటి దేవుడు. ఆయన అంతరంగము ఆయనకు చాలా ప్రాముఖ్యం. కాబట్టి ప్రభు అంటున్నాడు, మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరిగేదను అని అంటూ ఉన్నాడు. కొన్ని శ్రమలు ఎందుకు వస్తాయో చెప్పమంటారా? దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాము కాబట్టే కదా. ప్రభు కోరుకునేది ఏంటో తెలుసా? ఈ లోకంలో నువ్వు సరిగ్గా జీవించలేవని ప్రభు వాక్యానుసారంగా జీవించమంటున్నాడు. దానికోసమే ఆయన తట్టు తిరగమంటున్నాడు. లోకం తట్టు మనం తిరిగామనుకోండి, నశించిపోతాం ఒక దినాన. శరీరానుసారులు నిజంగా అది మృతమైన యొక్క జీవితానికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఆత్మానుసారమైన జీవితము, మరి ఆత్మతో నడిపించేటువంటి విధానము చాలా శ్రేష్టమైనది. కాబట్టి ప్రభు అంటున్నాడు, నా తట్టు తిరుగు అని అంటూ ఉన్నాడు. ప్రియమిత్రమా, దేవుని తట్టు తిరుగుతావా? దేవుని తట్టు తిరగడం అంటే ఏముంది చెప్పండి? హృదయపూర్వకంగా ఆయన ప్రేమించడం, ప్రార్థన చేసే సమయంలో కూడా హృదయపూర్వకంగా ఆయనతో ముచ్చటించటం, అదే ఆయన తట్టు తిరగడం అని అంటే. ఆయన తట్టు తిరగడం అని అంటే యథేచ్ఛగా ఏదో మందిరానికి వెళ్ళడం కాదు, యథేచ్ఛగా ఏదో ప్రార్థన చేయడం కాదు, యథేచ్ఛగా యాంత్రికంగా దేవునికి సేవ చేయడం కాదు. నో, దట్స్ నాట్ ద థింగ్ వాట్ ఈజ్ మీనింగ్ హియర్. ఆయన తట్టు తిరగమనంటే మనస్ఫూర్తిగా మనసుతో ఆయనతో మాట్లాడమంటున్నాడు. మనసు పెట్టి దేవునికి వాక్యాన్ని చదివి ఆ వాక్యము ప్రకారంగా జీవించేటువంటి విధానంలోకి రమ్మంటూ ఉన్నాడు. ఆయన యొక్క సన్నిధిలో, ఆయనకు వెలుగులో నువ్వు నడుస్తూ ఉంటే అప్పుడు ఆయన ఆనందించేటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఉండాలి ఎల్లప్పుడూ. ఎప్పుడు ఆయన సన్నిధిలో ఉంటే ఆ భయం అనేది మనకు ఉంటుంది. కాబట్టి ప్రియమిత్రమా, ఈ ఉదయకాలం ఒక్కసారి ఆలోచన చేసుకో. దేవునికి నిజంగా నువ్వు దగ్గరగా ఉన్నావా? లేకపోతే ఆయన మాట తీసుకో.
మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగేదనని అంటాడు. నీకు వచ్చేటువంటి సమస్య, ఆ శ్రమ, దూరంగా వెళ్ళిపోతున్నావని నేను చెప్పేది. దేవునికి మందిరానికి దూరంగా వెళుతున్నావనిగా, దేవునికి మందిరానికి వెళుచు ఉండొచ్చు, కానీ హృదయం మాత్రం చాలా దూరంగా ఉన్నది. ఇంకో దగ్గర ప్రభు అన్నాడు, వీరు పెదవులతో ఆరాధన చేస్తూ ఉన్నారు కానీ వారి హృదయం చాలా దూరంగా ఉందని అన్నాడు. కాబట్టే జ్ఞాపకం చేసుకొని ప్రియమిత్రమా జాగ్రత్త పడదాం. ఇంకా శ్రమలు తెచ్చుకోకుండా ప్రభు వైపు మనం తిరిగినట్లయితే ఏవైతే మనం పోగొట్టుకున్నామో అవన్నీ తిరిగి ఇచ్చేటువంటి దేవుడు. కాబట్టే ఈ ఉదయకాలం ఒక తీర్మానానికి వద్దామా? ఎస్ ప్రభువా, ఐఎమ్ కమింగ్ బ్యాక్. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల మా దేవ, కృపగల మా రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. నాయనా నిజమే, మీ తట్టు మేము రాగుంటా నాయన, లోకము తట్టు నాయన మా యొక్క ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాం. క్షమించండి తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రభువా మీ తట్టు తిరుగుచూ ఉన్నాము నాయన. మా శ్రోతలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వారిని దీవించండి తండ్రి. నాయన మా అందరితో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మా జీవితాలు బాగుండాలని వాక్యాన్ని మాకు ఇచ్చారు. దాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. మీ తట్టు తిరుగుచు నాయన మీలో నాటబడి చక్కగా ఒలివ మొక్కల వలె మేము ఎదిగేటువంటి కృపను మాకందరికీ దయచేయవలసింది వేడుకుంటూ, ప్రభువా యేసయ్య, మా యొక్క ప్రియులు ఏమైతే కోరుకుంటున్నారో ఈ యొక్క సమయంలో, ఏమైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా వారికి ఇచ్చి మీరు మహిమ పొందవలసిందిగా వేడుకుంటూ, ప్రభువా ఈ దిన ఆశీర్వాదాలతో వారిని దీవించవలసిందిగా మనవి చేసుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది మీకు బెనిఫిట్గా అనిపిస్తే ఇతరులకు కూడా మీరు మరి పరిచయం చేసి షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.